నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జొన్నగిరిలో స్వర్ణకాంతులు, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 600 మందికి ఉపాధి అవకాశాలు. కొక్కిలిగడ్డ హైస్కూల్లో 1.4 కోట్లతో నిర్మించిన నూతన భవనాల ప్రారంభోత్సవం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాలని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక ఉపాధ్యాయుల బోధనపైనే శ్రద్ధ పెట్టాలని సూచన. సాయి కృష్ణది లాకప్ డెత్ అని సిట్ నిర్ధారణ. కృష్ణలంక సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్. దర్యాప్తునకు సీఐ సహకరించడం లేదని సిట్ ఆరోపణ. ఏపీలో నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆర్థిక స్తోమత లేకపోయినా వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికి వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టీకరణ. అరుదైన వ్యాధుల్ని ముందే గుర్తించేందుకు రాష్ట్రంలో యూనివర్సల్ నియోనాటల్ స్క్రీనింగ్ ప్రారంభించామన్న మంత్రి. ఆంధ్రప్రదేశ్ లో నూతన స్వర్ణయుగం ఆవిష్కృతమైంది. కర్నూలు జిల్లా తుంగలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం రావడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 405 కోట్ల పెట్టుబడితో ఈ గనిని అభివృద్ధి చేసింది. 70 ఏళ్ల తర్వాత భారతదేశంలో సమీకృత ప్రాసెసింగ్ యూనిట్ తో ఏర్పాటైన తొలి ప్రైవేట్ బంగారు గని ఇదే కావటం గమనార్హం. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయ్ గ్రామాల పరిధిలో 597.82 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఓపెన్ పిట్ గని విస్తరించి ఉంది. భారత్ ఏటా భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు జొన్నగిరి గని ఒక చిన్న ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అదే మరిగా ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే మనం క్లియర్ చేశాం. డ్రోన్ అప్లికేషన్స్ అన్ని కూడా చేయడానికి ఇక్కడ ఒక పరిశ్రమ వస్తా ఉంది. దానికి రోడ్డు కావాలి, యాక్సెస్ లేదన్నారు. 10 కోట్లు కావాలంటే ఈ రోజు హామీ ఇస్తున్నా ఆ 10 కోట్లేసి ఆ పరిశ్రమ ఈ నియోజకవర్గానికి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఓర్వ కల్లు పారిశ్రామిక కేంద్రంగా తయారు చేస్తున్నాం. అక్కడ విమానాశ్రయం కూడా పెట్టాం. కర్నూలుకి మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. వీలైనంత తొందరలోనే హైకోర్టు బెంచ్ని ముందు అవసరమైన సర్క్యూట్ బెంచ్ పెట్టి మళ్లీ హైకోర్టు బెంచ్ని పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకొక పక్క కడపలో 2028కి ప్రారంభమయ్యే విధంగా స్టీల్ ప్లాంట్ తీసుకొస్తాం. గడచిన ప్రభుత్వాలు కానీ నాయకులు డ్రామాలు ఆడారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, పెద్ద అవినీతి చేశారు. తర్వాత ఫౌండేషన్ వేశారు. అది ఎక్కడుందో తెలియదు. కానీ హామీ ఇస్తున్నా 3వ తారీఖు పనులు ప్రారంభించి 2028కి రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి మరొక్కసారి హామీ ఇస్తున్నా. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధి చేశాం. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ వస్తా ఉంది. నేను చిన్నప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లో దర్జాగా మెజెస్టిక్ గా తిరిగేవాళ్ళం. మళ్లీ హామీ ఇస్తున్నా, రాయలసీమని రాయల్ సీమగా తయారు చేసే బాధ్యత మాది. రాయలసీమ అంటే ఆ రాయల్టీ రావాలి. మీరెక్కడికి పోయినా కాళ్ళరెగరేసుకుని నాది రాయలసీమ అని సమాజంలో మార్పు తీసుకొని రావాలని బలమైన ఆకాంక్షతోని తాను అత్యంత సవాలుతో కూడుకున్న విద్యాశాఖను ఎంచుకున్నానని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల దశ పూర్తయిందని, ఇకపై ఉపాధ్యాయులు పూర్తిగా బోధన ఫలితాలపైనే దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు ఒక బృందంగా పనిచేసే దేశంలోని ఆదర్శవంతమైన ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. అవనిగడ్డ
నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలగడ్డలో P4 పథకంలో భాగంగా దాతల సహకారంతో 1.4 కోట్లతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాలని మంత్రి లోకేష్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత 2 ఏళ్లలో పాఠశాలలో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపరిచామని, ఇప్పుడు అభ్యసన ఫలితాలు మెరుగుపరచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. కావాల్సిన యూనిఫాము, బుక్స్, బ్యాగ్స్ అయినా అందజేస్తున్నాం. అడ్మిషన్స్ చూసుకుని టీచర్ల నియామకం కూడా చేస్తున్నాం, ఎక్కడ గ్యాప్ లేకుండా. మీరు చేయాల్సింది టీచర్ అమ్మ చెప్పినట్లు శ్రద్ధగా చదవాలి, బాగా చదవాలి, రిజల్ట్స్ చూపించాలి. మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తా, మళ్ళీ ఒక్కొక్కరు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ నేను ఇక్కడ మేడం గారు ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మార్కులంతా నాకు అమరావతిలో తెలుస్తున్నాయి. ప్రతి స్కూల్లో మనకున్న స్టూడెంట్ ఎంత మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్టులు వచ్చినాయో నాకు మీ అందరి చరిత్ర తెలిసిపోతుంది. మళ్ళీ వచ్చి అడుగుతా సరిగ్గా చదవకపోతే. ఓకేనా? బాగా చదవాలి, మేడం గారు చెప్పిన దానిపైన శ్రద్ధ పెట్టాలి. రెండోది, మీ తల్లిదండ్రుల ఫోన్లో లీప్ యాప్ అని ఒకటి చేశాం. ఆ యాప్ డౌన్లోడ్ చేయించి మీ అకౌంట్ ద్వారా లాగిన్ చేస్తే మీరు అటెండెన్స్ కానీ మీ మార్కులు కానీ అన్నీ తల్లిదండ్రులకి నీట్గా తెలుస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు కంటెంట్ తయారు చేసాం. అన్ని కాన్సెప్ట్స్ అందరికి అర్థం అవ్వకపోవచ్చు. మన క్లాస్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ కొంతమందికి స్పీడ్గా అర్థమవుతాయి, కొంతమంది స్లోగా అర్థమవుతాయి. కాన్సెప్ట్స్ అర్థం కాని వాళ్ళకి వీడియోస్ తయారు చేసాం. సో దట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాప్ ద్వారా వీడియోస్ చూస్తే, ఓహో ఈ కాన్సెప్ట్ నాకు ఈరోజు అర్థం అవ్వలేదు క్లాస్లో, రిఫ్రెషింగ్ కింద ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన విజయవాడ యువకుడు గాది సాయికృష్ణ అదృశ్యం కేసు కీలక మలుపు తీసుకుంది. ఇది అదృశ్యం కేసు కాదని పోలీస్ కస్టడీలో జరిగిన మరణమని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ స్పష్టం చేసింది. ఈ కేసుకి సంబంధించి సస్పెండ్ అయిన కృష్ణలంక సిఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సిట్ కోర్టుకి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. మే 6న మార్కాపురం నుంచి సాయికృష్ణను అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారని, అక్కడ కస్టడీలో చిత్రహింసల వల్లే అతను మరణించాడని తెలిసిందే. తన కొడుకు పోలీస్ స్టేషన్ లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించాడని సాయికృష్ణ తల్లి చెప్పిన విషయాన్ని కూడా సిట్టు ప్రస్తావించింది. లాకప్ డెత్ ను కప్పిపుచ్చేందుకే తీవ్ర ప్రయత్నాలు జరిగాయని సిట్టు పేర్కొంది. మే 1 నుంచి జూన్ 1 వరకు పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ని ఉద్దేశపూర్వకంగానే డిలీట్ చేశారని నివేదికలో స్పష్టం చేసింది. సిఐ నాగరాజు దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని, తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తున్నారని సిట్ ఆరోపించింది. సాయికృష్ణను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా రిపోర్టులో పేర్కొన్నారు. ఏపీలో నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోయినా వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికి వైద్యం అందాలనే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. అరుదైన వ్యాధుల్ని ముందే గుర్తించేందుకు రాష్ట్రంలో యూనివర్సల్ నియోనాటల్ స్క్రీనింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యం పరిశోధనల కోసం ఏపీలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలని గుర్తించామని విశాఖ, విజయవాడ, తిరుపతిలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. పరిశోధన కోసం PSU, CSR నిధుల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని DME అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర జాబితాలో లేని హాంటింగ్టన్స్ వ్యాధిపై కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. పాలసీ అమలులో కేరళ వంటి రాష్ట్రాల ఉత్తమ పద్ధతుల్ని అధ్యయనం చేయాలని అధికారులకి సూచించారు. స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు నేతృత్వంలో సుమారు 3 నెలల నుంచి మా అడిషనల్ DME డాక్టర్ రాధికారెడ్డి మేడం మరియు డాక్టర్ ప్రశాంత్ దే ఆర్ ఆన్ దిస్ జాబ్ అండి టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ టుడే సక్సెస్ఫుల్గా. దీనికి ప్రోత్సాహం మా గౌర్ గారు, పాత హెల్త్ సెక్రటరీ గారు మరియు ప్రజెంట్ సెక్రటరీ గారు డాక్టర్ శ్రీ సురేష్ గారు కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 12 వాలంటరీ ఏజెన్సీస్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ రేర్ డిసీజెస్ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మంత్రి గారితో కూడా వారు ముచ్చటించడం జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. రేర్ డిసీజెస్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గారు కూడా మమ్మల్ని కొన్ని సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి, రేర్ డిసీజెస్కి
మనం ఒక రిజిస్ట్రీ మన ఐసీఎంఆర్ రిజిస్ట్రీ లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రిజిస్ట్రీ స్టార్ట్ చేయాలని, అలాగే ఒక మాలిక్యులర్ జెనెటిక్ ల్యాబ్ కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎడ్యుకేషన్ కరికులంలో కూడా మన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇచ్చి హెల్త్ యూనివర్సిటీ వారితో సహకారంతో ఎక్కువ ఎంఫసైజ్ రేర్ డిసీజ్ మీద కూడా పెట్టడం జరగాలని, అలాగే స్టూడెంట్స్ ఎడ్యుకేట్ అయితే కనుక ఎర్లీగా డాక్టర్స్ వాళ్ళు మెంటరింగ్ చేసి ఎర్లీగా డిసీజ్ టెక్నీషియన్, అలాగే దీనికి ఎర్లీగా మన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి అనుకోవడం జరిగింది. తర్వాత ఈ రెడ్డీస్ ల్యాబ్స్ తోటిను దివీస్ ల్యాబ్స్ తోటి ఇట్లాంటి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా ఒక సమావేశం ఫస్ట్ వీక్లో ఈ కాస్ట్ బ్రింగ్ డౌన్ చేయడానికి మోర్ పేషెంట్స్ కెన్ బి బెనిఫిటెడ్ అనే దాంతో ఉద్దేశంతో మంత్రి గారు సూచన చేయడం జరిగింది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు నిజాయితీ గల అధికారి అని, అలాంటి వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం సరికాదని ఆయన మద్దతుదారులు అన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారని, ఆయన ఇక్కడ ఉండటం వల్లే తాము ప్రశాంతంగా ఉన్నామని వెల్లడించారు. తప్పుగా ప్రవర్తిస్తే లేదా వేధింపులకు గురి చేస్తే వారికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చి మరియు ట్రీట్మెంట్ ఇచ్చి నేరాలను అదుపులోకి తెచ్చారని తెలిపారు. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకి మద్దతుగా వి స్టాండ్ విత్ నాగరాజు అని ఆయన మద్దతుదారులు కృష్ణలంక ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారని అన్నారు. ఆయన ఇక్కడ ఉండటం వల్లే తాము ప్రశాంతంగా ఉన్నామని స్థానికులు తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో రాత్రి 10 గంటల తర్వాత మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని, కానీ నాగరాజు వచ్చాక ఆ భయం పోయిందని మహిళలు పేర్కొన్నారు. కేసుల పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని, అప్పటి వరకు సీఐ నాగరాజును అరెస్టు చేయవద్దని కోరారు. ఎవరైనా కూడా ఇదే మందికి చెప్తున్నాను, నాకు లంచాలొద్దు, ఏమొద్దు, ఈ రౌడీతనాలు ఇలాంటి బ్యాచ్ తల్లి అనుకోవట్లే, బిడ్డ అనుకోవట్లే, ఏమనుకోవట్లే, నిలవన రేత్రి 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కూడా అంటబడి తగ్గుతున్నాడు. అట్లా జరిగితే మేము ఎంత బతకాలా? 10 గంటలు పడుతున్నారు, 1 గంట కొడుతున్నాము, మా ఎంట పడుతున్నారు, ఇసులు ముట్టుకోడు అనుకోవట్లే, సంచుల్లో ఎవరైనా పని పోతుంటే రౌడీతనం చేస్తున్నారు. ముఠా పనికి పోతే అడ్డగించుకొని యాడ్ సొంత వస్తుందా వాళ్ళు విరుపుకొని డబ్బులు విరుపుకొని కూడా ఈ విధంగా చేస్తారు. మాకు చిన్నప్పుడు ఈ ఎస్ఐ పేరు జియా నాగరాజు ఎప్పుడు వస్తాడా? మీరు కానీ రాకుంటా మీరు అంతే పనులు చేసి ఒంటి కట్టుకొని మేము ఆయన కోసం అట్టన్నా చచ్చిపోతాం. కానీ మా కోసం దయచేసి వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతిపక్ష నాయకుడు, వడ్డల పార్టీ నాయకుడు ఒక రౌడీ షీటర్ని గండాయి బ్యాచ్ కానీ వెనకేసుకొచ్చి వాడు చేస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా అలచల్ని నమ్మి ప్రభుత్వం తొందరపడి సీఐ నాగరాజు గారిని సస్పెండ్ చేసింది. దానికి ఫలితం మనం ఇవాళ బెజవాడ నగరంలో నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు కూడా ఒక సీనియర్ ఆఫీసర్కి ఈ విధంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారంటే ప్రభుత్వం ఆలోచించి సీఐ నాగరాజు మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలి. మరి ముఖ్యంగా సీఐ నాగరాజు గారికి విజయవాడలో పంపించిన అమ్మనే ఈ 2 వారాల గ్యాప్లోనే ఒక బార్ షాపు మేనేజర్ మీద దాడి జరిగింది గంజాయి బ్యాచ్ ద్వారా. ఒక కానిస్టేబుల్ మీద దాడి జరిగింది. నిన్న రాత్రి కృష్ణలంక శిశుభవనం దగ్గర తండ్రి కొడుకుని గంజాయి బ్యాచ్ గాడు పోసేసి ఆడు దర్జాకి ఇంట్లో పడుకున్న పోలీసులు వెళ్ళినా కానీ అంటే చూడండి, నాగరాజు గారు లేరు అనగానే గంజాయి బ్యాచ్ పారిపోయిన వాళ్ళందరూ మళ్ళీ విజయవాడ నగరంలోకి వచ్చేసారు. ఇవాళ ప్రజలను ఏ విధంగా భయప్రాంతం గురించి చేస్తున్నారో ఈ 2-3 రోజుల్లోనే మనం చూసాం. దయచేసి ప్రభుత్వం వాళ్ళు మైనారిటీ సోదరులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మార్కస్ ట్రస్ట్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించి ముస్లిం సోదరుల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అల్లా ఆశీస్సులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ సెంట్రల్ నియోజకవర్గానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కండ్రిక పాతపాడు రోడ్డు వంతెన సమీపంలో పెట్రోల్ బంక్ ఎదురుగా ఉమ్మడి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల మార్కస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మసీదియే
ఎలియాస్ మజీద్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. అల్లా ఆశీస్సులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ సెంట్రల్ నియోజకవర్గానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సుమారు 7 లక్షల మంది సభ్యులకు, జిల్లాలోని సుమారు 50,000 మంది సభ్యులకు ఉపయోగపడేలాగా ఈ స్థలంలో మసీద్ నిర్మాణం చేపట్టడం శుభపరిణామమని తెలియజేశారు. మసీద్ పూర్తయిన అనంతరం నమాజ్ చేసుకునే వారికి ఇది ఆదర్శవంతమైన ప్రార్థనా మందిరంగా నిలవాలని ఆకాంక్షించారు. సంస్థ దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో విస్తరించి మంచి మార్గం వైపు ప్రజల్ని, అలాగే ముస్లిం సోదరుల్ని మంచి వైపు నడిపిస్తూ ఆ అల్లా ఆశీస్సులతో పనిచేస్తున్నటువంటి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సంస్థ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ రావటం సంతోషం. అది ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే ఇక్కడ మసీదు తబ్లీగ్ జమాత్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అందరికీ కూడా గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనకి హైదరాబాద్ ప్రాంతంలో ఉండేది. రాష్ట్రం విడిపోయినాక ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి 7 లక్షల మంది సభ్యులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి 50,000 మంది సభ్యులకి ఇక్కడ ఆ రోజుల్లోనే దీన్ని స్థలాన్ని కొని ఏదైతే ఇక్కడ కడతా ఉన్నారో దీంట్లో విజయవాడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే స్థాయికి ఎదుగుతుందని ఎమ్మెల్యే ఉమా తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఆధునిక సౌకర్యాలతో కూడిన హోల్సేల్ మార్కెట్ అవసరం ఏర్పడగా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు కలిసి కొంత స్థలం కొనుగోలు చేసి తమ సొంత నిధులతో ఈ మార్కెట్ ని నిర్మించడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఆధునిక సౌకర్యాలతో కూడిన హోల్సేల్ మార్కెట్ అవసరం ఏర్పడగా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు కలిసి సొంత స్థలం కొనుగోలు చేసి తమ సొంత నిధులతో ఈ మార్కెట్ ని నిర్మించడం అభినందనీయమని అన్నారు. నున్న బైపాస్ రోడ్ లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ల మార్కెట్, బీడీఆర్ వెజిటబుల్స్ హోల్సేల్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని మార్కెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే స్థాయికి ఎదుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఆధునిక సౌకర్యాలతో కూడిన హోల్సేల్ మార్కెట్ అవసరం ఏర్పడగా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు కలిసి సొంత స్థలం కొనుగోలు చేసి తమ సొంత నిధులతో ఈ మార్కెట్ ని నిర్మించడం అభినందనీయమని తెలియజేశారు. రైతు బజార్లు, రిటైల్ వ్యాపారులు, ఇతర జిల్లాల వ్యాపారులు కూడా ఈ మార్కెట్ ద్వారా నాణ్యమైన కూరగాయలను పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. విజయవాడ కూరగాయల మార్కెట్, హోల్సేల్ కూరగాయల మార్కెట్ అంటే మరి ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు ఇక్కడికి ఇచ్చేసి రాష్ట్రం నలుమూలల ఇక్కడి నుంచి హైదరాబాద్ అటు కూడా ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది. అటువంటిది రాష్ట్రం విడిపోయినాక మరి గతంలో ఈ హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఒక రైల్వే స్థలంలో ఉండేది. వీళ్ళు ప్రెసిడెంటు, సెక్రటరీ, అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా కలిపి ఇవాళ ప్రధాన కార్యదర్శి, సెక్రటరీగా ఉన్నటువంటి అమ్మవారి దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు బడేట్ ధర్మారావు, అలాగే సభ్యులందరూ కలిపి ఇక్కడ స్థలం కొనుక్కొని తమ సొంత నిధులతో కంఫర్టబుల్గా ఈ మార్కెట్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. చాలా సంతోషం. ఇది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికే ప్రధానమైనటువంటి హోల్సేల్ కూరగాయల మార్కెట్ అవబోతూ ఉంది. దాదాపు విజయవాడలో నివసించే 15 లక్షల మందికి కూరగాయలన్నీ కూడా ఇక్కడి నుంచే హోల్సేల్ కూరగాయలు, రిటైలు, రైతు బజార్లు అలాగే అన్ని చోట్ల నుంచి కూడా వెళ్తాయి. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నాణ్యమైనటువంటి వ్యాపార సంస్థగా, మార్కెట్గా ఇది వర్ధిల్లుద్ది. అన్ని రకాలుగా స్పేషియస్ రోడ్స్, మంచి వాతావరణం. బోండా ఉమా గారు వచ్చి మా షాపు ఓపెన్ చేయడం జరిగింది ఆయన హస్తాలతో. మరి దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలా కూడా ఎంపీ గారు కూడా వస్తూ అన్నారు. వారు కూడా వీళ్ళుంటే వాళ్ళ స్టేడియం ఓపెనింగ్ లేకపోతే ఈ పాటికి వచ్చి ఉండేవారు. అందుకని బిజీలో ఉండడం వల్ల మొత్తం మీద వస్తారు వారు కూడాను.
ఏదైనా ప్రభుత్వం తరపున మేము కోరుకునేది అంటే ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట అన్నారు, మా ప్రభుత్వం తరపు నుంచి ఏ సహకారం కావాలన్నా మీకు అందిస్తామని. దాని సంతోషం. ఆ గవర్నమెంట్కి అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. సీఎం మా కోరిక ఏంటంటే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మార్కెట్ ఓపెన్ చేయించాలండి. అది తొందరలో జరగబోతుంది. మొత్తం అంతా ఆర్చి అది కట్టాక సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని తీసుకొచ్చి మార్కెట్ ఓపెన్ చేయడం జరుగుతుంది అధికారికంగా. వారు వచ్చి ఉంటే మాకు ప్రాబ్లం ఏంటంటే, మీరు సింగనగర్ నుంచి కానీ ఇటు మన ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ నుంచి వచ్చేటప్పుడు కానీ లైటింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఈ చుట్టుపక్కల ఈ జిల్లాయే కాదు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లా, ఈ అన్ని జిల్లాల నుంచి మాకు వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి సాయంత్రం వ్యాపారం ఇక్కడ ఖరీదులు చేస్తూ ఉంటారు, రైతుల దగ్గర నుంచి, మా దగ్గర నుంచి. అట్లాగే వాళ్ళందరూ కూడా అన్ని సౌకర్యాలు ఉండేలాగైతే మేము బాత్రూమ్. ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక పింఛన్లు, ఇళ్ల స్థలాలు, అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి పౌర సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున వినతి పత్రాలు అందజేశారు. అర్జీలని వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకి కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మైలవరం జనసేన ఇన్ఛార్జి అక్కల గాంధీతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకి శాసనసభ్యుడిగా నాకు అనుసంధానం, నేను నిత్య ప్రజల్లోనే ఉన్నాను. అక్కడ పార్టీ ఆఫీస్లోనే ఒక పొరపాటు జరిగింది. వాళ్ళు అది గుర్తించి అది పరిష్కరించుకున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి పీజీఆర్ఎస్ తరఫున ఒక ఎంప్లాయీ ఉన్నాడు. తను ఈ కార్యక్రమాలు అవి కూడా అప్లోడ్ చేయాలనే విషయం అతనికి తెలియదు. అవి అప్లోడ్ చేయక అక్కడ కేంద్ర కార్యాలయంలో మైలవరం నియోజకవర్గంలో జరిగిన ఏ ఒక్క కార్యక్రమం గడిచిన 3 వారాల నుంచి తప్పితే అంతకుముందు ఒక్క కార్యక్రమం కూడా సీఎం గారి పోర్టల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్లో కానీ ఒక్క కార్యక్రమం కూడా రిజిస్టర్ కాదు, నాట్ ఈవెన్ సింగిల్. దానివల్ల సాంకేతిక లోపం వచ్చింది. అది ఏం జరిగిందని చెప్పి మళ్ళీ మాతో మాట్లాడితే తీసుకెళ్ళి చూపిస్తే మీ వెనకే ఉన్నాడు. అతను బై మిస్టేక్ నేను అప్లోడ్ చేయలేదని చెప్పారు. అందువల్ల సాంకేతిక సమస్య వల్ల అది పరిష్కారం అయింది. సరే, ఈ ప్రైవేట్ సర్వేలు కింద మీద అటు ఇటు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పెద్ద పెద్ద సర్వే సంస్థల చేతిలో ఉన్నాయి. ఈ సర్వే సంస్థలన్నీ భూమి గుండ్రంగా ఉన్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. వాటి ఇంటి మీద నేను వ్యాఖ్యానించను. ప్రజలకి నా వల్ల ఒక శాసనసభ్యుడిగా నా సేవలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం. నా పరిధిలో ఉన్న ప్రతి అంశాన్ని నేను త్వరితగతిన పరిష్కరించే దాంట్లో నేను ప్రయత్నం. విజయవాడలో 2017లో జరిగిన గుర్రం బుజ్జమ్మ అనే మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో తమకు దశాబ్ద కాలంగా న్యాయం జరగలేదని ఆమె తల్లి గుర్రం దుర్గా ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పూరు వంశీ అనే యువకుడు ప్రేమ పేరిట లొంగ తీసుకుని బంధువులతో కలిసి తన కుమార్తెను హత్య చేశాడని ఆమె పేర్కొన్నారు. అయితే అప్పటి 1 టౌన్ పోలీసులు నిందితులతో చేతులు కలిపి కేసుని తప్పుదోవ పట్టించేందుకు 14 ఏళ్ల బాలిక వయస్సును FIR లో 30 ఏళ్లుగా నమోదు చేశారని, నేటికి అంత్యక్రియల కోసం కుమార్తె మృతదేహాన్ని తమకు అప్పగించలేదని ఆరోపించారు. బాధిత కుటుంబం హైకోర్టులో చేసిన న్యాయ పోరాటం ఫలితంగా బాలిక వయసుని 14 ఏళ్లుగా నిర్ధారించిన న్యాయస్థానం దీనిని ఫోక్సో కేసుగా నమోదు చేయాలని జిల్లా కోర్టును ఆదేశించింది. ప్రస్తుతం బెయిలుపై ఉన్న నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించడంతో పాటు కేసుని పక్కదారి పట్టించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పేరు కొండమ్మ. నేను మా చెల్లి, తను చనిపోయిన మా చెల్లి, నేను వాళ్ళ అక్కని. మా చెల్లికి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. న్యాయం చేయాలని మేము మీడియా ముందుకు వచ్చాము. 13 ఏళ్ళు వయసు, తండ్రి కూడా లేడు, తండ్రి చచ్చిపోయాడు. నేను, నా తల్లి, మా చెల్లి, మేము ముగ్గురం బతుకుతున్నాం. మా అమ్మకి ఇంట్లో జరగక మా ఇద్దరిని పనిలో పెట్టింది. పనిలో పెడితేనే మేము పని నుంచి వస్తుంటే వేలుపూరు వంశీ అనే వ్యక్తి మా చెల్లిని చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళి ఆటోలో వేసుకొని సగం దూరం వెళ్ళాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఎక్కి పిల్లని ఆటోలో వేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మగారికి చెప్పడం జరిగింది. చెప్పగానే మేమందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగగా, మీ పిల్ల గురించి మాకు తెలియదు, మీ పిల్ల ఏమైనా మాకు సంబంధం లేదు, మా మీద కేసులు పెడితే మేము ఊరుకోము, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు, మా ఉద్యోగాలు పోతే నిన్ను కూడా చంపేస్తాం, నీ కూతుర్ని చంపేశాం, కంగారు పడమాకు, 3 రోజులు అయ్యి కిష్టిలో శవం అయ్యి ఒడ్డుకు వచ్చిద్ది, కంగారు పడమాకు అన్నారు. మాకు భయం వేసి మేము 1 టౌను
పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి 2017 29వ తారీఖుకి వెళ్ళి మేము కేసు పెట్టడం జరిగింది. కాశీ విశ్వనాథం గారు సీఏ గారు కేసు తీసుకోలేదు. 2 రోజులు ఆగండి అమ్మ మాట్లాడదాం అన్నారు. వాళ్ళు పిలిపించి మాట్లాడితే 3 రోజులు ఆగండి వెతికి తీసుకొని వస్తామన్నారు. వారం నుంచి వెతుకుతున్నాం అన్నారు. కేసు ఏమో ఎఫ్ఐఆర్ చేసుకోవట్లేదు. ఎఫ్ఐఆర్ చేసుకోకపోతేనేమో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏం జరిగింది అని అడిగితే మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదు అనగానే మా ఇంట్లో తీసుకొచ్చి అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ని మమ్మల్ని అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంక్వైరీ చేసి మీరే దాశారు, మీ దగ్గరే ఉంది, వాళ్ళ మీద ఎందుకు నిందేస్తున్నారని కూడా చెప్పలేదు. పిల్ల శవం మీద ఉన్న వస్తువులు అవన్నీ కూడా మాకు గుర్తింపుగా ఇవ్వండి అంటే అవి కూడా లేవు, ఎప్పుడో కోర్టులో ఇస్తారంటున్నారు. కాశీ విశ్వనాథ్ గారు పాత సీఏ గారు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆయన దగ్గర పాపను తీసుకెళ్ళిన సీసీ ఫొటోస్ ఎవరెవరో తీసుకెళ్ళి తాగారంట. ఆ రోజు 4 వచ్చారు హైదరాబాద్ నుంచి అమ్మ. ఆ 4 వీళ్ళు మొత్తం బార్ షాప్లో ఫుల్గా తాగారని చెప్పాడు ఆయనే. చనిపోయింది అయిపోయింది నీకు న్యాయం చేస్తా అన్నారు. నాకు ఏ న్యాయం వద్ద. నైట్ 1 గంటకు మేము ఇంటి దగ్గర ఉంటే నేను నా పాప 1 గంటకి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఏంటి సార్ ఇప్పుడు ఇంటికి వచ్చారని గట్టిగా ఇళ్ళ పక్కన వాళ్ళందరూ వచ్చి ఈ టైంలో మీరు రాకూడదు, భర్త చనిపోయింది, పిల్ల చనిపోయింది, ఈ టైంలో వచ్చారు ఏంటని అందరూ కేకలు పెట్టగానే దిగెళ్ళిపోయారండి. దిగెళ్ళిపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ పిల్ల చనిపోయింది, ఆ పిల్ల నీకేం కావాలి, ఇల్లు కావాలా డబ్బు కావాలా అంటున్నారు. ఇల్లు డబ్బు ఎందుకండి, నా పిల్ల శవాన్ని చూపిలా, బాడీ మీద ఉన్న ప్రూఫ్లు కూడా నాకు ఆఖరి చూపు కూడా కనీసం చూద్దామని కూడా అవి కూడా చూపించలేదు. మొత్తం కాశీ విశ్వనాథం దగ్గరే ఉన్నాయండి మా పిల్ల వీడియోలు ఫొటోస్ అన్నీ. ఆయన ముందుకు వస్తే నాకు న్యాయం జరుగుద్ది. ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తున్నా, కేసు టైల్కి వచ్చింది, పోస్ట్కి వచ్చిందని నువ్వు రాజీకి వస్తావా రావా, రాజీకి రాకపోతే నీ కూతురుకు పట్టే గతే నీకు పట్టుద్ది. ఏం చేస్తాను, నేను ఆడదాన్ని కష్టపడుకోవాలి, నాకు ఎవరూ లేరు, భర్త లేరు, తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు, ముగ్గురాలుగా నేను అనాథనే. ఏం చేయను, బిడ్డను పోగొట్టుకున్నా, భర్త పోయాడు, ఏం చేయను, బతను కష్టపడాలి, తినాలి, ఎక్కడికి వెళ్ళా ప్రాణహామీ ఉంది, వెనకాల పడి చంపుతాను, నీ పిల్లలు చెప్తాను, నీ ఫ్యామిలీ చెప్తాను, ఎక్కడికి వెళ్ళాలి ఫ్యామిలీ. ఆదిలక్ష్మి ఏర్పుల వంశీ, వాళ్ళ అమ్మ సునీత, దుర్గా, వాళ్ళ మేనమామ సీను, ఏం పేరు ఆమె పేరు సుజాత ఏదో సునీతను, మొత్తం వీళ్ళు 5 ఫ్యామిలీ మెంబర్లు అందరూ చేశారు. పైకి వచ్చారు, మా ఇంటికి వచ్చారు నన్ను కొడతాకి. నువ్వు ఈ కూతురు చచ్చిపోయినా 3 రోజులు సమయం తేలొచ్చింది, నువ్వు కంగారు పడకు, మాకు అందరికి పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అన్నారు. ఉద్యోగాల గురించి నా పిల్లలు P4 పథకం ద్వారా మహిళలకి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. సింగ్నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు సూచన మేరకు P4 పథకంలో భాగంగా మార్గదర్శిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ 59వ డివిజన్ కి చెందిన కోరాడ అరుణకి, 63వ డివిజన్ రాజీవ్ నగర్ కి చెందిన డి కన్యకశ్రీకి కుటుంబ మిషన్లను అందజేశారు. వీరు 3 నెలల పాటు కుటుంబ మిషన్ శిక్షణ పూర్తి చేసుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ ఉండటంతో వారికి ఈ సహాయం అందించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. నేను బతుకుదల కోసం బోండా మాస్ గారి కోసం వచ్చాను. నాకు ఇంట్లో పరిస్థితి బాగోక నీళ్ళకాడికి వస్తే మిషన్ నాకు బతుకుదల కోసం చూపించారు. బోండా మహేష్ గారికి వాళ్ళ అబ్బాయికి నమస్కారాలు. నా పేరు బంగారు నాయుడు, 59వ డివిజన్ ప్రెసిడెంట్. మా డివిజన్లో ఒక పేదవాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగాలేక బతుకు తెరువు కోసం సాయం కోసం నా దగ్గరికి వస్తే నేను బోండమ్మ గారి దగ్గర తీసుకెళ్ళాను. బోండమ్మ గారు ఆమెకు కుట్టు మిషను వాళ్ళ అబ్బాయికి చెప్పి సిద్ధుబాబు గారికి చెప్పి కుట్టు మిషన్ ఇప్పించారు వెంటనే అదే రోజు. కనుక బోండమ్మ గారికి సిద్ధుబాబు గారికి ధన్యవాదాలు. నేను ప్రెసిడెంట్గా ఉండగా నా డివిజన్లో దగ్గర బోండమ్మ గారి చేతుల మీదుగా CMRFలో కనీసం 100 మందికి ఇచ్చాము. కార్యకర్తలుగా ఉండి పార్టీ తరఫు నుండి కార్యకర్తలుగా చనిపోయిన వాళ్ళకి దగ్గర 15 మందికి ₹1,00,000 చొప్పున ఇచ్చాము. ఇంకా తోపుడు బళ్ళు ఒక 35 నుంచి 40 బళ్ళు ఇచ్చాము. మా డివిజన్లో ప్రతిదీ కరెంటు స్తంభాల కాడ నుంచి కరెంట్ లైట్లు స్ట్రీట్ లైట్స్ కాడ నుంచి మురుక్కాల వరకు బోండమ్మ గారు ఏది చెప్తే ఆ పని చేపిస్తూ బోండమ్మ గారికి అన్ని విధాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు బోదల సురేష్ బాబు, 59వ డివిజన్ సెక్రటరీని. డివిజన్లో ఏ సమస్య అయినా ముందు ఉమ్మన్న దగ్గర రాగానే దాన్ని ఒక్క రోజులోనే పరిష్కారం చేసే మా బోండమ్మ గారికి ముందుగా ధన్యవాదములు. ఇక్కడ మేడం గారు వచ్చారండి. మేడం గారికి ఆర్థిక పరిస్థితి బాగాపోతే ఉమ్మన్న గారి దగ్గరికి వచ్చి నాకు ఇలా ఆర్థిక పరిస్థితి బాగాలేదండి, నాకు మిషన్ కావాలనగానే
నిన్న అడిగితే ఈరోజే అన్న మిషన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మిషన్ అన్న ఓకే చేస్తే సిద్ధుబాబు గారి చేతుల మీదకి ఇచ్చాం ఫీ 4 పథకం కింద. డివిజన్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జొన్నగిరిలో స్వర్ణకాంతులు, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 600 మందికి ఉపాధి అవకాశాలు. కొక్కిలిగడ్డ హైస్కూల్లో 1.4 కోట్లతో నిర్మించిన నూతన భవనాల ప్రారంభోత్సవం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాలని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక ఉపాధ్యాయుల బోధనపైనే శ్రద్ధ పెట్టాలని సూచన. సాయి కృష్ణది లాకప్ డెత్ అని సిట్ నిర్ధారణ. కృష్ణలంక సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్. దర్యాప్తునకు సీఐ సహకరించడం లేదని సిట్ ఆరోపణ. ఏపీలో నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆర్థిక స్తోమత లేకపోయినా, వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికి వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టీకరణ. అరుదైన వ్యాధుల్ని ముందే గుర్తించేందుకు రాష్ట్రంలో యూనివర్సల్ నియోనాటల్ స్క్రీనింగ్ ప్రారంభించామన్న మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.